ఒకసారట నారదుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళారట. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా భూలోకంలో ఉండే వాళ్ళందరినీ పట్టుకొచ్చేస్తాను వైకుంఠానికి అని అంటే, ఆల్ ద బెస్ట్, ట్రై చేయండి అని అన్నారట. సరే అని నారదుల వారు వచ్చి సంకీర్తన చేసి రామాయణ ప్రవచనములు చెప్పి, భాగవత ప్రవచనములు చెప్పి, అద్భుతమైన గాడ్ కాన్షియస్నెస్, భగవంతుడి యొక్క విషయం పైన అందరినీ మంచి ప్రేరణ చేసి అందరినీ కూడా నడిపించుకుంటూ భగవంతుడు వైకుంఠం వైపు తీసుకెళ్తున్నారట. దారి మధ్యలో ఒక పెద్ద చెట్టు వచ్చిందట. చెట్టు పైన అన్ని రకరకాల అద్భుతమైన సముద్రపు ముత్యాలతో చేసిన హారాలన్నీ ఆ చెట్టుకున్నాయట. చాలా హారాలు కింద పడిపోయి ఉన్నాయట. జనాలందరూ కూడా నారదుల వారితో వెళ్ళిపోవడం ఆపేసి ఈ నగలు ఏరుకుంటున్నారట కింద. అమ్మో, ఇలాంటి ముత్యాలు మళ్ళీ దొరుకుతాయా, ఇలాంటి అద్భుతమైన మాలలు మళ్ళీ దొరుకుతాయా, ఇలాంటి వజ్రాభరణాలు మళ్ళీ దొరుకుతాయా అని అందరూ సముద్రపు ముత్యాలతో చేసిన మాలలు ఉన్నాయి కదండి, వాటిని ఏరుతున్నారటండి. నారదుల వారు వదిలేశారు. అయితే ఇద్దరు ముగ్గురు పాపం ఇవన్నీ పట్టించుకోలేదండి, నారదుల వారితో వెళ్తున్నారట. నారదులు అనుకున్నారట, అదేంటబ్బా ఇంతకు ముందు నేను నామ సంకీర్తన చేస్తుంటే చాలా మంది పాడారు, ఇప్పుడు ఏంటి ఎవరు లేరని వెనకాల తిరిగి చూసేసరికి ఇద్దరే ఉన్నారట. మిగతా వాళ్ళందరూ ముత్యాలు ఏరుకుంటూ ఉన్నారట. మిగతా వాళ్ళందరూ ముత్యాలు స్వీకరిస్తూ ఉన్నారట. అయితే నారదుల వారు అనుకున్నారట, అయ్యో ఇదేంటిరా, ఇంత ప్రచారం చేసి, ఇంత మంచి విషయాలు చెప్పి, ఇంత భగవన్ నామ సంకీర్తన చేసి వీళ్ళని పట్టుకొస్తే వీళ్ళందరూ ముత్యాలు ఏరుకుంటున్నారు, ముత్యాల నగలు ఏరుకుంటున్నారు, కనీసం మీరిద్దరైనా వస్తారా అని అంటే, వీరిద్దరు అన్నారట నారదుల వారితో, నారదా మీరు ముందుకెళ్ళండి, మేము వాళ్ళకి ప్రచారం చేసి వాళ్ళని పట్టుకొస్తాము అని నారదుల వారిని పంపించి వీరు కూడా 2 బుట్టలు పట్టుకొని ముత్యాలు ఏరుకుంటున్నారు. అట్లా భగవంతుడి వైపు వెళ్లే మార్గం అనికండి, భగవంతుడి యొక్క శ్రీచరణాలు పొందడానికి మధ్యలో ఉండే మార్గంలో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. కొన్నిసార్లు భౌతికమైన సుఖాలు కూడా డిస్ట్రాక్షన్స్. ఎప్పుడైనా మనము భగవంతుణ్ణి అడిగింది కానీ మనకి లభించకపోతే, స్వామి నీ దగ్గరికి రావడానికి ఇది నాకు ఇబ్బంది అయ్యేదేమో, అందుకోసం దీన్ని పక్కన పెట్టేశావు, నాకు ఇవ్వలేదు అన్న నమ్మకం ఒక భక్తుడికి కలిగినప్పుడు ఆయన నిజమైన భక్తుడు. సేవలు చేసే వారికి సర్వము తానై పిలచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి, ఎక్కడ లేడమ్మా, ఎక్కడ లేడమ్మా స్వామి, ఎక్కడ లేడమ్మా. ఆత్మను నేనంటివి, దేవ పరమాత్మ నీవేనంటివి. ఆత్మను నేనంటివి, దేవ పరమాత్మ నీవేనంటివి. నీలోన నిలిచిపోనా, నిన్ను నాలోన కలుపుకోనా, నా స్వామి శృంగార శ్రీనివాస. శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస, నా స్వామి శృంగార శ్రీనివాస. కలవాడినని సిరి కలవాడినని, మగ సిరి కలవాడినని, మనసు పద్మావతికిచ్చి మనువు మహాలక్ష్మికిచ్చిన స్వామి శృంగార శ్రీనివాస. హనుమయ్య, ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి ఏది? మనసులో ప్రేమ ఉండటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. మరి అతిపెద్ద సంపద ఏది? సంతోషంగా ఉండటం, మన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం, అదే నిజమైన సంపద.